సందర్భాలు తెలుసుకొని కొత్తగా జాయిన్ కావడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి వాతావరణము మరియు ఇక్కడున్న అన్ని విధాలైన సౌకర్యాలు, ఏ విషయాన్ని ఎలా నేర్చుకోవాలి, ఎలాంటి విషయాన్ని పిల్లలకి ఏ విధంగా నేర్పించాలి అనే విషయాలను స్వామీజీ గారు చాలా క్లుప్తంగా చాలా సూచనగా చెప్పారు. పిల్లలతో మనం ఎలా నడవడుచుకోవాలి, వాళ్ళకి ఏదైనా విషయాన్ని చెప్తే వాళ్ళు అట్రాక్టివ్గా విని మళ్ళీ మర్చిపోకుండా ఉండేటట్టు కథల రూపంలోను అండ్ ఎక్స్ప్రెసింగ్గా ఉండేటట్టు చాలా విషయాలు నేర్చుకున్నాము. మరియు యోగా నేర్చుకున్నాను. యోగా వల్ల మనకు ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. ఎటువంటి జబ్బులకైనా, మందు లేని జబ్బులకైనా యోగా చాలా మంచి మెడిసిన్గా పనిచేస్తుంది. ఈ యోగాను నిన్న సాయంత్రం చేసినాము, పొద్దున 6 గంటలకు కూడా యోగా చేశాము మేము. ఈ యోగాను ప్రతిరోజు మేము ఆస్కి ట్యూషన్ సెంటర్లో నిర్వహిస్తాము. అలాగే అన్నం తినే విధానము, టేబుల్ మేనర్స్, అన్నాన్ని వేస్ట్ చేయకుండా అందరికీ ఎలా సమర్థవంతంగా సమృద్ధిగా తినేటట్టు చేయడము, ఇవన్నీ విషయాలు చాలా బాగా సార్ గారు మాకు వివరించారు. శ్లోకాస్ రాగయుక్తంగా అండ్ యుక్తంగా వినేటట్లు శ్లోకాస్ నేర్పించారు సార్ గారు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సేవా దృక్పథంలో ఇంత పెద్ద ఫౌండేషన్ నాకు ఈ అవకాశాన్ని కల్పిస్తే, ఈ సేవ చేసే అవకాశాన్ని నాకు ఇస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని కల్పించిన స్వామీజీ సార్ గారికి, అభయ ఫౌండేషన్ వారందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు.